పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లో ఇస్తామన్నారు. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు వాసులకి అక్కడ ఇళ్లు కేటాయించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో 3వ రోజు పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో రేవంత్ భేటీ అయ్యారు. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం వరుసగా సమావేశమవుతున్నారు. ఇక షాద్నగర్ దళిత మహిళను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ప్రభుత్వం ఆ మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళను చితకబాతడంపై సీరియస్ అయిన పోలీస్ శాఖ డిఐ రామ్రెడ్డితో పాటు 5 కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేసింది. ఇక వాయనాడ్ మృతుల సంఖ్య 400 దాటిపోయింది. 200 మందికి పైగా గల్లంతు కాగా మరో 200 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆర్మీ ఇప్పటి వరకు 1100 మందిని కాపాడింది. ఇక 5th బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ కి చేరుకున్నారు. ఆమెను రాజీనామా చేయించిన సైన్యం పాలనను తన చేతుల్లోకి తీసుకుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో 300 మందికి పైగా చనిపోయారు. ఇక 6th హెడ్లైన్, బ్రిటన్ లో కొత్త సర్కార్ ఏర్పడిన కొన్నాళ్లకే హింస చెలరేగింది. శరణార్థులకి వ్యతిరేకంగా మితవాద గ్రూపులు ఆందోళనకు దిగాయి. మసీదులతో పాటు శరణార్థుల శిబిరాలపై దాడులు జరిగాయి. వలసలు ఆపాలంటూ చేస్తున్న దాడులతో భయాందోళనలు పెరిగిపోయాయి. 7th హెడ్లైన్, స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2222 పాయింట్ల నష్టంతో ముగియగా నిఫ్టీ 662 పాయింట్లు డౌన్ అయింది. దాదాపు 15 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. జపాన్, అమెరికా, తైవాన్లో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్లపై పడింది.